బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకైతే తొలి విడతగా 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను 100 రోజుల్లో 6 కోట్ల మేర అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల ఉద్యోగ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ అమలు దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా 2 కోట్ల విడుదలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలక బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. మరి ముఖ్యంగా ఇక రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% చెల్లించినట్లుగా కూడా ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా మే 2025 వరకు పెండింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటేషన్ బకాయిలను కూడా పూర్తిగా విడుదల చేసినట్లు తెలిపింది. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఈ ప్రక్రియను వేగవంతం పూర్తి చేయగలిగామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మిగిలిపోయినటువంటి 4 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోపుగా అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించాయి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి చొరవపైన ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెండింగ్ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం ఇప్పటికే 2,000 రూపాయలనైతే 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి దీనిపైన అప్డేట్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా వారు తిరగని చోటు లేదు, తిరగని ఆఫీస్ లేదు. ముఖ్యంగా మంత్రుల ఆఫీసుల చుట్టూ కావచ్చు, సంబంధిత అధికారుల చుట్టూ కూడా వారు తిరిగి మరి వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించాయి. చాలా మంది కూడా ఆవేదనతో ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రభుత్వానికి రిటైర్డ్ సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా ఒక్కొక్కరికి దాదాపు 50 లక్షల నుంచి కోటి వరకు కూడా బకాయిలు ఉండడం జరిగింది. ఈ టైం పీరియడ్కి సంబంధించి 2 ఇయర్స్ టైం పీరియడ్ సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు అనేక దఫలాలుగా ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి సందర్భం కనిపించింది. సో ఎట్టకేలకు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక తీపు కబర్ అని చెప్పుకోవచ్చు. వారు ఎన్నో నెలల నుంచి కూడా చూస్తున్నటువంటి ఇవాళ వాళ్ళ బకాయిలకు సంబంధించి కూడా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు తొలి విడతగా 2,000 కోట్లని ప్రభుత్వం విడుదల చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హామీ ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా 100 రోజుల్లో 6,000 కోట్లకు మేర కూడా విడుదల చేస్తాము, అది విడతల వారిగా విడుదల చేస్తామంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా రిటైర్డ్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా వారు ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము, బకాయిలు ఇచ్చే తీరుతాము, మాకు కొంత సమయం ఇవ్వండి, 100 రోజుల్లో విడతల వారిగా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కొంత రిటైర్డ్ ఉద్యోగులు వారి ధర్నాలు కావచ్చు అవన్నీ కూడా ఆపినటువంటి సందర్భం కనిపించి, సో మొత్తానికి ఇవాళ 2,000 కోట్లు అంటే చాలా వరకు కూడా ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పుకోవచ్చు. వారికి కొంత సహాయం అందుతుంది. ఈ నేపథ్యంలో వారు కూడా ప్రభుత్వం మీద ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కూడా కొన్ని ట్వీట్లు కావచ్చు, వీడియోలు చేసి కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి అంశం కనిపిస్తా ఉంది. అయితే ఇవాళ
ఏదైతే ఆ, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఏదైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారో వారు 2,000 కోట్లు విడుదల చేశామంటూ కూడా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము. ఎవరికైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఆ టైం పీరియడ్ కావచ్చు, డేట్స్ సంబంధించినటువంటి దాంట్లో 2,000 కోట్ల వరకు కూడా ఎవరైతే పెండింగ్ బకాయిలు ఉంటాయో వారి అకౌంట్ లో రేపు తెల్లవారుజామున పడిపోతాయి అంటూ కూడా వార్త అయితే అందుతా ఉంది. సో ఇదంతా కూడా అంటే దాదాపు చాలా నెలల నుంచి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా వరకు కూడా రిటైర్డ్ ఉద్యోగులు వారి వృత్తి ఆ పరిమితి అయిపోయిన తర్వాత కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి బకాయిలు రాక ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ, ఇటు పెళ్లిళ్ళు చేయడానికి ఆడబిడ్డలకి వారింటి బిడ్డలకు పెళ్లిళ్ళు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, ఇల్లు కొనుక్కున్న వారు ఉన్నారు. దాంట్లో చాలా వివిధ రకాలుగా రిటైర్ ఉద్యోగులు అనేక విధాలుగా డబ్బుల కోసం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో మనకు కనిపించింది. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడం, ఇవాళ 2,000 కోట్లు విడుదల కావడం, అదేవిధంగా ప్రభుత్వం చెప్పినట్టుగా 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం, ఇదంతా కూడా కొంత రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకా 4,000 కోట్లు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం 100 రోజులు 600 కోట్లకు సంబంధించి 200 కోట్లు విడుదల చేసింది. అయితే 400 కోట్లకు సంబంధించి కూడా త్వరలో ఆ ఖాతాల్లో వేస్తాము అంటూ కూడా ప్రభుత్వం నుంచి కొంత ప్రకటన వినిపిస్తా ఉన్నది. సో ఇదంతా కూడా కొంత శుభసూచకం అని చెప్పుకోవచ్చు. రిటైర్ ఉద్యోగులకు సంబంధించి కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు కూడా రిటైర్ అయినటువంటి ఎన్నో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని కూడా చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పి ఎవరి బకాయిలన్నిటిని కూడా క్లియర్ చేస్తా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి గత ప్రభుత్వం తో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉద్యోగుల పట్ల చాలా చొరవ తీసుకున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. చొరవ తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తూ వస్తూ ఉంది. మరి దీనిపైన ప్రస్తుతం ఇక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల స్పందన ఏ విధంగా ఉంది ప్రభాకర్? ఈ రిటైర్ ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలంతా కూడా ప్రభుత్వం మీద కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ప్రకారం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక దఫలాలుగా పెండింగ్ బకాయిల గురించి ఎన్నోసార్లు వినతి పత్రాలు చేశాము, దాంతో పాటు ధర్నాలు చేశాము, నిరసన ప్రోగ్రాం చేసినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వము దాదాపు 2.5 నుంచి 3 సంవత్సరాల పెండింగ్ బకాయిలు ఇవ్వలేకపోయింది. ఆ ప్రభుత్వం వద్దనుకునే మేమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడంలో ముందు వరుసలో ఉన్నాం. రిటైర్ ఉద్యోగులం అంతా కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇటు టీచర్స్ కావచ్చు, అదే విధంగా ఏ సెక్టర్ లో చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేశాము. రిటైర్ ఉద్యోగులము మాకు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, పెండింగ్ బకాయిలకు సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్లియర్ చేస్తుందంటూ కూడా మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసాము. ఓట్లేసినాక ఇప్పుడు ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి మా బకాయిలను క్లియర్ చేస్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామంటూ కూడా వారి ప్రభుత్వం మీద ఏ విధంగా వారు సానుకూలంగా ఉన్నారనేది కూడా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. సో ఖచ్చితంగా మిగతా పెండింగ్ బిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో బకాయిలు వాటన్నింటిని కూడా క్లియర్ చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వం పైన కొంత క్లియర్ గా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకొని ఓట్లేసినందుకు మాకు న్యాయం చేసింది, ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం మేము, దానికి అనుగుణంగా ఇవాళ మా మీద స్పందించి మా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలంతా కూడా మా కోసం పనిచేసి మా బిల్స్ ని క్లియర్ చేస్తా ఉన్నందుకు ప్రభుత్వానికి, పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నట్టు కూడా రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఉద్యోగుల కోసం అయితే భారీ ఎత్తున నిధులను విడుదల చేస్తూ వస్తుంది ప్రభుత్వం. మరి ఈ రకంగా చూస్తే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పైన ఇది ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది ప్రభాకర్? ప్రభావం అంటూ కొంత డిఫికల్ట్ గానే ఉండొచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే 6,000 కోట్లు అంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంకో అంశంలో ఇదంతా కూడా వారికి సంబంధించినటువంటి బకాయిలు కాబట్టి వారు నిధుల్లో ఉన్నప్పుడు వారి శాలరీస్ నుంచి కట్ అయ్యి అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అది ఏ ప్రభుత్వం కానీ, రీసెంట్ గా బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ వచ్చే ఏ ప్రభుత్వాలైనా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా ఈ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఏ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సినటువంటి
అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం మీద ఆర్థికంగా ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఇంకోటి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందా అనే దాని మీద ఆ, ఉన్నా కూడా ఖచ్చితంగా అది వారి డబ్బులు కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి పోలేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏండ్లు అవుతా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రిటైర్ ఉద్యోగులకి స్పష్టంగా కొంత సమయం కావాలంటూ ముందుగానే కోరడం, ఆ కోరిన తర్వాత ఇవాళ విడతల వారీగా ఆ డబ్బుని రిలీజ్ చేయడం అనేది కొంత ప్లాన్ తోనే ఇటు రిటైర్డ్ ఉద్యోగులని ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒకేసారి బర్డెన్ పడకుండా, ఆర్థికంగా బర్డెన్ పడకుండా కొంత సమయం తీసుకొని విడతల వారీగా డబ్బులు వేస్తా ఉందంటే రెండు విధాలుగా ప్రభుత్వం ఆలోచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగులకు సంబంధించి వారి ఇబ్బందులని రెండు దృష్టిలో ఉంచుకొని ఈ పెండింగ్ బాకీల బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.